UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. స్టోరీ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ కి కార్తీక్ గారు ఈ క్యారెక్టర్ కి అరవింద స్వామి అయితే బాగుంటుంది అనుకుని రాశారా లేకపోతే రాసిన తర్వాత వీళ్ళిద్దరిని చూస్ చేసుకున్నారా? Okay, so initially it was written as a novel. So at that time I didn't have any plans to make this as a movie. I was planning to publish the novel. But once when I decided that I'm going to make it as a movie, then I decided. And the main reason is that character has to be innocent. Not, it shouldn't perform like an innocent. Deep inside it has to be innocent. And he's a master of performing as an innocent, performing innocent characters. యాక్చువల్లీ ఎందుకంటే శివ గారి గురించే స్టోరీస్ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకని ఈ సత్యం సుందరం కూడా శివ గారిని ఊహించుకొని రాశారా? ఆయన ఉంటే క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని లేకపోతే శివ ఎవరండి? మీ నామినేషన్ వాళ్ళు చాలా ఫిక్స్ అయిపోయారు. యుగానికి ఒకడు పార్ట్ 2 కోసం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఉందా పార్ట్ 2 అనేది? డైరెక్టర్ గారు అడగండి, సెల్వ గారు అడగండి. సరే, మహేష్ బాబుతో నాకు తెలియదండి. మంచి స్క్రిప్ట్ వస్తే నేను చేస్తాను. నా క్లాస్మేటే, నా స్కూల్ చదివేటప్పుడు ఇద్దరు సేమ్ క్లాస్. తెలిసింది నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అండి, నెక్స్ట్ ఇయర్ మొదలవుతుంది. కార్తీక్ గారు ఎక్కడైనా టఫ్ అనిపించిందా ఈ సినిమాలో? ఎలా ఎంజాయ్ చేస్తూ చేశారు? ఎక్కడైనా టఫ్ అనిపించిందా డైరెక్షన్ కానీ? మీకు ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంతమందితో చేస్తున్నాను అని ఉంటుంది కదా. సో ఈ స్టోరీ అనేది కొత్తది, ఇంతవరకు తీయలేదు మీరు. సో నాకేంటంటే సినిమా చూస్తున్నట్టు కాకుండా మనం కూడా ఆ సినిమాలో ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? డైరెక్టర్ గారికి మీకు ఏమైనా టఫ్ అనిపించిందా? అరవింద్ గారితో కానీ కార్తీక్ గారితోనో చేయించడం? మనం ఏదైనా టార్చర్ చేసామని అడుగుతున్నారండి. కాంట్రవర్షియల్ క్వశ్చన్. నేను కానీ అరుణ్ స్వామి గారు ఏదైనా టార్చర్ చేసామా? మాస్ సీన్స్ అడిగామా? ఫైట్స్ అడిగామా? కదా, పంచ్ డైలాగ్స్ అడిగామని అడుగుతున్నాను.